నమస్కారం, నేను మీ జీవిత. డ్యూబాల్ ప్రధాన కార్యదర్శిగా నల్లమల్ల క్రీడాకారుడు. రాష్ట్ర డ్యూబాల్ ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం దేవులపాడుకు చెందిన సభావత్ బాబు నాయక్ ను నియమించినట్లు డ్యూబాల్ ఇండియా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా సభావత్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డ్యూబాల్ క్రీడాను విస్తరించి క్రీడాకారులు రాణించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని తెలియజేశారు. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగుల మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. అన్నదాతలను మోసం చేస్తూ పెద్ద మొత్తంలో నకిలీ పురుగుల మందులను విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 34 లక్షల రూపాయల విలువ గల వివిధ కంపెనీల పేర్లు కలిగిన నకిలీ పురుగుల మందులతో పాటు 2 కార్లు, 5 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు మళ్లీ ఆటంకం. నిన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. కానీ ఈ రోజు కన్వేయర్ బెల్ట్ మళ్లీ పనిచేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి. దీంతో శిథిలాలు బయటకు తొలగించడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. టన్నెల్లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారనే నమ్మకం లేక కుటుంబ సభ్యులు నిరాశ చెందుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.